జిల్లాలో జరుగుతున్నటువంటి సనాతన ధర్మ పరిరక్షణకి నేను ఒక సమిధను అవ్వాలనే సంకల్పంతో గురుగారు నాకు యాక్చువల్లీ నేను వేరే ఊరిలో దాదాపు 3 రోజుల నుంచి అక్కడ కార్యక్రమాలు చేసుకొని రాత్రి బయలుదేరి నేను తప్పకుండా ఇక్కడ 8:30 వరకు ఉంటానని మాట ఇచ్చి ఇక్కడికి వచ్చాను. సో మనకందరికీ అవకాశం ఇస్తున్నారు మాట్లాడడానికి. అంతకన్నా ముందుగా స్వామిని తలుచుకోవటం మన హిందుత్వంలో మొట్టమొదటిది కాబట్టి గోమాత గురించి 2 లైన్లు ఒక కీర్తన, అంతవరకు ఓన్లీ 3 minutes. గోవర్ధన గిరిధారి గోవర్ధన గిరిధారి గోవింద గోకుల పాలక గోవింద గోకుల పాలక పరమానంద ఇది గోవింద. మరి ఎందుకు తలవాలి? హిందుత్వంలో దేవుని ఎందుకు తలవాలి? ఇందాక చెప్పారు సప్తఋషులు ప్రమాణం చేసుకుంటున్నాము. ఏం ప్రమాణం చేస్తున్నాం? అందులో మనవంత పాత్ర ఏంటి? మనం ఏం చేయబోతున్నాం? చూసేవి 2 కళ్ళు, ఒకరిని ప్రేమిస్తున్నాం, ఒకరిని ద్వేషిస్తున్నాం. అక్కడే నీ హిందుత్వం దెబ్బతిన్నదే. అందుకని దాన్ని పురస్కరించుకొని స్వామి అక్కడ ఏం చెబుతున్నారంటే కమలా శశి ముఖ. ఎవరు ఆయన? శ్రీ మహావిష్ణువు కదా. దాన్ని పురస్కరించుకొని 2 నిమిషాలు ఒక పల్లె ఒక చరణం పాడేసి మిగతా కార్యక్రమాన్ని వారికి అందిస్తాను. శ్రీమన్నారాయణ 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 నీ శ్రీపాదమే శరణు శ్రీమన్నారాయణ. కమలా శశి ముఖ కమల కమలహిత కమల ప్రియ కమలేక్షణ కమలా శశి ముఖ కమల కమలహిత కమల ప్రియ కమలేక్షణ కమలాసనహిత గరుడ గమన శ్రీ కమలనాభని. అక్కడ చూడండి, చివరికి పదకమలమే మనకు శరణు అంటున్నాడు. కమలనాభని పదకమలమే శరణు శ్రీమన్నారాయణ. పూజించాలా? ఎలా? వాళ్ళు స్నానం చేస్తే వాళ్ళ బట్టలు పిండాలి, వాళ్ళ కాళ్ళంతా 1 గంట వారి దగ్గర గడపాలా. 60 ఏళ్ళు పైబడ్డ వాళ్ళకి ఒక బుక్క అన్నం తినబెట్టాలి. అది చేస్తే ఇంక అన్నీ వచ్చేస్తాయి. అందుకని అక్కడ ఏమంటున్నాడు? అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా అమ్మవు నీవే నీ చరణములే నమ్మితినమ్మా శరణము కోరితినమ్మా భవాని జనని శివకామి. అక్కడే చెప్పేశాడు, ఎప్పుడైతే పాద నమస్కారాలు చేస్తావో కులమతాలకు అతీతంగా ఏ మహిళ ముత్తైదుగా కనిపించిందంటే ఫస్ట్ మనం చేయవలసింది కాళ్ళకి నమస్కారం. అది అవసరం. ఇటువంటి పెద్దలు ఉంటారు, వాళ్ళు చేసే పుణ్యం ఆ కాళ్ళలో ఉంటుంది కాబట్టి అది మనకు కనీసం ఇసుమంతైన మనకు రావాలనే సంకల్పం ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు
ఈ అవకాశం ఇచ్చిన మన పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు అందజేస్తూ, ముఖ్యంగా చంద్రారెడ్డి గారు యాక్చువల్లీ నన్ను ఇక్కడ భగవంతుడు బాగా కట్టిపడేశాడు. ఎలా చెప్పనా, అసలు నేను మ్యూజిక్ లేని పాడను, ప్రమాణం చేశాను. అటువంటిది ఈరోజు ఆ గురువు కూడా నన్ను మరి ఏమనుకున్నారేమో కానీ నేను వెళ్ళి అక్కడ పాడనుకున్నాడు. చంద్రారెడ్డి గారి యొక్క ఆకర్షణ అటువంటిది ఏమనిపించింది. అందుకే నేను ఇక్కడ వితౌట్ మ్యూజిక్తో పాడడం ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ అండ్ 30 years సర్వీస్ ఇన్ దట్ ఫీల్డ్. ఈరోజు సూర్యాపేటలో విజయవంతమయ్యి, అచ్చంపేటలో విజయవంతమయ్యి, నాలుకల్లో విజయవంతమయ్యి, హైదరాబాద్ విజయవంతమయ్యి, మన తెలంగాణ జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా సనాతన బోర్డు కార్యక్రమం జరిగిన తర్వాత హైదరాబాద్ లో దాదాపుగా 2 లక్షల మందికి పైగా ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో చేయాలని ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క వీర వనిత మాతృమూర్తి ఈ యొక్క శక్తి స్వరూపిణి అమ్మ శక్తి పరాశక్తి భవాని ఆశీస్సులు వెళ్ళవేలుగా ఉండాలని ఈ రోజు ఈ నాగర్ కర్నూలులో శ్రమించినటువంటి ఒక్కసారి మన మాతృమూర్తులకి ఇదే హైదరాబాద్ లో ఎన్టీఆర్ స్టేడియంలో భవిష్యత్తులో సనాతన ధర్మ పరిరక్షణ రౌండ్ టేబుల్ సమావేశం కాదు, ఒక బహిరంగ సభ. మనందరం కూడా ఏకతాటిపైగా ఒక్కొక్క జిల్లా నుంచి ఒక 35,000 మందికి వచ్చి రేపు జరగబోయే హైదరాబాద్ లో జరగబోయేటువంటి గొప్ప అద్భుతమైనటువంటి ఒక మహాయజ్ఞం, ఒక బహిరంగ సభ భవిష్యత్తులో ఉండబోతా ఉంది. దానికి ప్రతి ఒక్కరు కూడా మనము సహాయ సహకారం అందించుకుంటూ మనందరం కూడా ఒక చిన్న హుండీ ఏర్పాటు చేసి, ఎందుకంటే మనము పూలకి ఎంతో ఖర్చు పెడుతున్నాం, తాగుడికి ఎంతో ఖర్చు పెడుతున్నాం. ఒకరోజు మన విలాసమైన ఖర్చుకి దయచేసి అదేదో 1000 రూపాయలు ఆ హుండీలో మనం దేవుడి గదిలో ఒక చిన్న హుండీ పెట్టుకొని ఆ 1000 రూపాయలు రోజు ఒక నెలపూట ఒక సంకలన హిందూ యొక్క సంకలనము, హిందువుల యొక్క ఐక్యతము అక్కడ చాటాలని ఈరోజు చంద్రారెడ్డి చేసుకున్న ఒక యజ్ఞమే ఈ సనాతన బోర్డు. ఒక్కసారి భార్గవి చంద్రారెడ్డి గారికి ఈ రోజు సేవా తత్పరతతో మనమందరం కూడా వారి సేవ మరింత ముందుకు వెళ్ళాలని, సనాతన ధర్మ బోర్డు ఏర్పడే వరకు మనకు ఛత్రపతి శివాజీ మహారాజుల ముందుకు సాగాలని మన చంద్రారెడ్డి గారికి ప్రత్యేకంగా మేమందరము అభినందిస్తూ, ఆనందంగా మీ అందరి యొక్క బలమే ఆయనకు బలం కనుక మీరందరూ కూడా కలిసి కట్టుగా మన చంద్రారెడ్డి గారిని ఆచంద్రార్కంగా మరి ముందుకు సాగింపజేస్తారని కోరుకుంటూ శుభం భూయాత్. సప్తరిషి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe Saptarushi channel. Hi, this is Jabardast and D10 Pavan alias Pavani. So please do subscribe Saptarushi TV. Like, share and subscribe. Thank you. ఇది జనహితం కోసం ఏర్పడుతున్నటువంటి సప్తఋషి టీవీ ఛానల్.